సో, నెక్స్ట్ మనం స్ట్రింగ్స్ అంటే ఏంటో చూద్దాము. సో, స్ట్రింగ్స్ ఇన్ పైథాన్ ఆల్రెడీ నేను డేటా టైప్ చెప్పినప్పుడు చెప్పాను. సో, స్ట్రింగ్స్ అనేవి అందరికీ కూడా తెలిసిన కాన్సెప్టే. ఏం కాదు. స్ట్రింగ్స్ అంటే మనకి ఇలా 2 కొటేషన్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఆ 2 కొటేషన్ మార్క్స్ మధ్యలో మనం క్యారెక్టర్స్ అనేవి పెడతాం అనమాట. సో, అలా 2 కొటేషన్ మార్క్స్‌లో మనం క్యారెక్టర్స్ పెడితే దాన్నే మనం స్ట్రింగ్ అని చెప్పేసి అంటాం. సో, మనం అందరం కూడా ఫస్ట్ ప్రోగ్రామ్ హలో వరల్డ్ రాస్తాం కదా! హలో వరల్డ్ కూడా స్ట్రింగ్ అనమాట. సో, హలో వరల్డ్ అని చెప్పేసి పైన 2 కొటేషన్ మార్క్స్ పెడతాం. అలా పెడితే మనం దాన్ని స్ట్రింగ్ అని చెప్పేసి అన్నాం అనమాట. సో, ఇదే మనకి స్ట్రింగ్ అంటే. సో, మనం ఈ డేటా స్ట్రక్చర్స్‌లో మెయిన్‌లీ ఏం డిస్కస్ చేస్తామంటే ఈ ఫంక్షన్స్ అనమాట. సో, ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా మనం ఈ డేటా స్ట్రక్చర్స్‌లో మనం చూస్తాం. ఏదైతే ఒక స్ట్రింగ్ తీసుకుంటాం, ఆ స్ట్రింగ్ తీసుకొని ఫంక్షన్స్ అన్నీ కూడా అప్లై చేయడం అనమాట. సో, ఇక్కడ మనకి ప్రాక్టికల్ ఎగ్జిక్యూషనే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మీరు ఈ థియరిటికల్‌గా చేయాల్సింది ఒకటే. నోట్స్ తీసుకున్న నోట్స్‌లో ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా మీరు రాసుకోవాలి. రాసుకొని గుర్తుపెట్టుకోవాలనమాట. పెద్దగా ఏం కాదు మనకి అందులోనే ఉంటది. ఆ నేమ్‌లోనే ఉంటది. దాని మీనింగ్ అనేది. అందుకే నేను పెద్దగా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు వీటిలిని. బట్ ప్రాక్టికల్‌గా అయితే ప్రతీది కూడా చూద్దాము. వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో, ప్రాక్టికల్‌గా అయితే మనం ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూసేద్దాం. సో, మీకు స్ట్రింగ్స్ క్రియేట్ చేయడం అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు తెలిసిందే. కొటేషన్ మార్క్స్ మధ్యలో మనం ఏవైతే క్యారెక్టర్స్ పెడతామో వాటిని స్ట్రింగ్స్ అని చెప్పేసి. సో, నేను డైరెక్ట్‌గా వాటి మీద అయితే ఆపరేషన్స్ అన్ని పర్ఫార్మ్ చేస్తున్నాను. సో, ఫస్ట్ ఎస్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని సో, అందులో ఒక స్ట్రింగ్ అనేది ఇచ్చాననమాట. పైథాన్ ప్రోగ్రామింగ్ అని చెప్పేసి. సో, స్ట్రింగ్ అంటే తెలుసు కదా! కొటేషన్ మార్క్స్ ఉంటాయని చెప్పేసి. సో, అందుకే ఇక్కడ మీకు కొటేషన్ మార్క్స్ అనేవి ఉన్నాయి. సో, నేను ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ అనేది తీసుకున్నాను. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఫంక్షన్ ఏం యూజ్ చేశానంటే ఎస్ డాట్ లావర్ అని చెప్పేసి అన్నాను. సో, ఎస్ డాట్ లావర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే స్ట్రింగ్‌లో ఏవైతే క్యారెక్టర్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి లోవర్ కేస్, అప్పర్ కేస్ లెటర్స్, లోవర్ కేస్ లెటర్స్ అని ఉంటాయి. అప్పర్ కేస్ అంటే అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. అదే లోవర్ కేస్ అంటే అన్ని స్మాల్ లెటర్స్‌లో ఉంటాయి. ఇప్పుడు నేను తీసుకున్న స్ట్రింగ్‌లు అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. సారీ, ఇప్పుడు నేను తీసుకున్న స్ట్రింగ్‌లో పైథాన్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. అలాగే ప్రోగ్రామింగ్‌లో పి ఒకటి క్యాపిటల్ ఉంది. మిగిలిన అన్ని కూడా స్మాల్ లెటర్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు నేను తీసుకున్న స్ట్రింగ్‌లో ప్రతి క్యారెక్టర్ కూడా లోవర్ కేస్‌లో రావాలి. అది లోవర్ ఫంక్షన్ అంటే. సో, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నాను. సో, నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా? మనకు క్యాపిటల్ లెటర్స్‌లో ఉన్న లెటర్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్‌లోకొచ్చేసాయి. సో, ఇదనమాట లోవర్ అంటే. లోవర్ అంటే లోవర్ కేస్ లెటర్స్‌లో కన్వర్ట్ చేసేస్తది. సో, నెక్స్ట్ మనకి అప్పర్ అని ఉంది. అప్పర్ అంటే ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా మనకి అప్పర్ కేస్ లెటర్స్‌లోకి కన్వర్ట్ చేసి అవుట్‌పుట్ ఇస్తదనమాట. సో, ఇక్కడ నాకు పైథాన్ అని, ప్రోగ్రామింగ్ అని 2 కూడా మనకి లోవర్ కేస్ లెటర్స్‌లోనే ఉన్నాయి. అంటే స్మాల్ లెటర్స్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు నేను వీటిలన్నిటిని కూడా అప్పర్ కేస్ లెటర్స్‌లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే క్యాపిటల్ లెటర్స్‌లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో, దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేసి చూస్తే నాకన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ వచ్చేసాయన్నమాట. సో, నెక్స్ట్ స్టెప్ ఎస్ డాట్ ఎల్ స్ట్రిప్ అని ఉంది. సో, ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే చాలా సింపుల్. ఈ ఎల్ స్ట్రిప్ కానివ్వండి, లేదా ఇక్కడ చూడండి ఆర్ స్ట్రిప్ అని ఉంది. లేదా ఇక్కడ ఎస్ స్ట్రిప్ అని చెప్పేసి ఉంది. సో, ఈ 3 యొక్క వర్కింగ్ ఏంటంటే, మనకి ఏదైతే స్ట్రింగ్స్‌లోని స్పేసెస్ ఉంటాయో, ఆ స్పేసెస్‌ని ఇది రిమూవ్ చేస్తదనమాట. సో, ఇక్కడ నేను ఎల్ స్ట్రిప్ అని ఇచ్చాను. ఎల్ స్ట్రిప్ అంటే లెఫ్ట్ సైడ్ స్పేస్‌ని రిమూవ్ చేస్తదని దీని మీనింగ్. అలాగే ఇక్కడ నేను ఆర్ స్ట్రిప్ అని చెప్పేసి ఇచ్చాను. ఆర్ స్ట్రిప్ అంటే నాకు ఏదైతే రైట్ సైడ్ ఉన్న స్పేస్ అంతటిని కూడా రిమూవ్ చేస్తదని దాని మీనింగ్. అదే స్ట్రిప్ అని ఇచ్చాను. స్ట్రిప్ అంటే బోత్ సైడ్స్ ఉన్న స్పేసెస్‌ని రిమూవ్ చేసి ఇస్తది అవుట్‌పుట్ అని చెప్పేసి దాని మీనింగ్. సో, ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నాను చూడండి. ఫస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేస్ అంతా పోయి ఓన్లీ పైథాన్ అని చెప్పేసి ఇచ్చింది. సో, నెక్స్ట్ ఇక్కడ ఆర్ స్ట్రిప్ అని తీసుకున్నాను. ఆర్ అంటే ఇక్కడ నీకు రైట్ సైడ్ స్పేస్ ఉంది కదా! ఈ స్పేస్ అంతా రిమూవ్ అయిపోయి నీకు అవుట్‌పుట్ అనేది ఇస్తదనమాట. సో, పైథాన్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ ఎస్ స్ట్రిప్ అని ఉంది. ఎస్ స్ట్రిప్ అంటే దీని మీనింగ్ ఏంటి? బోత్ సైడ్స్ ఉన్న స్పేస్‌ని రిమూవ్ చేసి ఇస్తదనమాట అవుట్‌పుట్. సో, దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేసి చూస్తే నాకు పైథాన్ అని చెప్పేసి వచ్చింది. సో, ఇక్కడ నేను ఎల్ స్ట్రిప్ ఉంది కదా! సో, ఈ ఎల్ స్ట్రిప్ ప్లేస్‌లో నేను ఆర్ అని ఇచ్చాను. ఆర్ అని ఇస్తే అవుట్‌పుట్ ఎలాగొచ్చిందో చూడండి. స్పేస్‌తో పాటు ప్రింట్ అయ్యి వచ్చింది అవుట్‌పుట్. ఆర్ స్ట్రిప్ ఇవ్వడం వల్ల. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేస్‌ని రిమూవ్ చేయలేదు. రైట్ సైడ్ ఉన్నదాన్ని చేసింది. కానీ రైట్ సైడ్ మనకి స్పేస్ లేదు కాబట్టి సో, మనకి ఇలాగ వచ్చేసింది. అంటే లెఫ్ట్ సైడ్ రిమూవ్ చేయకుండా వచ్చేసింది. అదే నేను ఎల్ స్ట్రిప్ ఇచ్చేస్తే ఇక్కడున్న సో, ఈ విధంగా వచ్చింది ఎల్ స్ట్రిప్ ఇస్తే. సో, ఇదనమాట ఎల్ స్ట్రిప్, ఆర్ స్ట్రిప్, ఎస్ స్ట్రిప్ అంటే. ఏం కాదు స్పేసెస్ అనేవి రిమూవ్ చేసి మనకు అవుట్‌పుట్ అనేది ఇస్తదనమాట. సో, నెక్స్ట్ రీప్లేస్ ఫంక్షన్. రీప్లేస్ ఫంక్షన్ అంటే ఏం కాదు. మనకు స్ట్రింగ్ ఉంటది కదా!
ఆ స్ట్రింగ్‌లో నువ్వేదైనా ఒక వర్డ్ మార్చుదాం అనుకుంటున్నావు. సో, నాకు ఈ వర్డ్ వద్దు ఇంకో వర్డ్ కావాలని చెప్పేసి నువ్వు మార్చుదామని చెప్పేసి అంటున్నావు. సో, ఇక్కడ ఏమనుంది? ఐ లైక్స్ జావా అని చెప్పేసి ఉంది. సో, నేనేమంటున్నానంటే నాకు జావా ఇష్టం లేదు. నాకు పైథాన్ అంటేనే ఇష్టం అని చెప్పేసి నేను అంటున్నాను. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? జావా ప్లేస్‌లో పైథాన్ అనేది పెట్టాలి. సో, ఎలా పెడతానంటే రీప్లేస్ అనే ఫంక్షన్ యూజ్ చేసి నేను పెడతాను. సో, యష్ డాట్ రీప్లేస్ అని చెప్పేసి ఇచ్చాను. ఇచ్చి ఇక్కడ 2 కనబడుతున్నాయి. ఫస్ట్‌దేంటంటే నువ్వు ఏది రిమూవ్ చేయాలనుకుంటున్నావో ఫస్ట్ ఇక్కడ రాస్తావు. ఆ స్ట్రింగ్ ఇక్కడ రాస్తావు. సో, రిమూవ్ చేసిన తర్వాత దాని ప్లేస్‌లో ఏం పెడదామనుకుంటున్నావు అనేది నువ్వు ఇక్కడ రాస్తావనమాట. సో, నేను జావా రిమూవ్ చేద్దామనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ అది రాసాను. రిమూవ్ చేసిన తర్వాత దాంట్లో నేను పైథాన్ పెడదామనుకుంటున్నాను కాబట్టి అది సెకండ్‌లో రాసాను. సో, ఇది మనకి రీప్లేస్ ఫంక్షన్ అండి. సో, మనకు అవుట్‌పుట్ ఐ లైక్ పైథాన్ అని చెప్పేసి వచ్చింది. సో, నెక్స్ట్ స్ప్లిట్ అనమాట. ఏదైతే స్ట్రింగ్ ఉంటదో ఆ స్ట్రింగ్ అంతా కూడా మనకి స్ప్లిట్ చేస్తదనమాట. సో, ఇక్కడ మీరు చూస్తే ప్రతి వర్డ్ కూడా మనకి సెపరేట్‌గా వచ్చిందనమాట. సో, ఏదైతే ఓవరాల్ స్ట్రింగ్ ఉంది గదా! ఈ ఓవరాల్ స్ట్రింగ్ అంతా కూడా నీకు సెపరేట్‌గా వచ్చిందనమాట. సో, స్ప్లిట్ అనేది ఏం చేస్తదంటే మొత్తం స్ట్రింగ్‌ని ఒక్కొక్క వర్డ్‌గా డివైడ్ చేస్తదనమాట. స్ప్లిట్ చేస్తది. సో, నెక్స్ట్ స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్ అని చెప్పేసి ఉంది. సో, ఈ స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్ ఏంటంటే సో, ఇక్కడ నీకు ఒక టోటల్ స్ట్రింగ్ అనేది ఉందనమాట. ఈ టోటల్ స్ట్రింగ్ అనేది నువ్వు ఏదైతే వర్డ్ అనుకుంటున్నావో ఆ వర్డ్‌తో స్టార్ట్ అయిందనుకోండి మనకి అవుట్‌పుట్ అనేది ట్రూ వస్తది. ఆ వర్డ్‌తో స్టార్ట్ అవ్వకపోతే మనకు అవుట్‌పుట్ అనేది ఫాల్స్ అని చెప్పేసి వస్తది. సో, ఇక్కడ నీకు పైథాన్ ప్రోగ్రామింగ్ అని చెప్పేసి ఉంది. సో, ఇక్కడ ఎస్ డాట్ స్టార్ట్ విత్ పైథాన్ అని చెప్పేసి అన్నాను. అంటే దీని అవుట్‌పుట్ ఏమని వస్తది? ట్రూ అని వస్తది. ఎందుకంటే ఏదైతే స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ అంటే ఆహ్, స్టార్ట్ స్టార్ట్స్ విత్ పైథాన్ అని అన్నాడు. అంటే పైథాన్ అనే దాంతో స్టార్ట్ అవుతుందని చెప్పేసి. సో, ఆ కండిషన్ రైట్ అయితే నీకు ట్రూ అని వస్తది. లేదంటే ఫాల్స్ అని చెప్పేసి వస్తది. సో, పైథాన్‌తోనే కదా! ఈ స్ట్రింగ్ స్టార్ట్ అవుతుంది. అందుకే ట్రూ అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే ప్రోగ్రామింగ్ అని చెప్పేసి ఇస్తున్నాను. ప్రోగ్రామింగ్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఇచ్చి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేస్తే ఫాల్స్ అని వచ్చింది. స్ట్రింగ్ అనేదికి స్టార్ట్స్ విత్ ప్రోగ్రామింగ్ కాదు కదా! పైథాన్ కదా! సో, అందుకనే నాకు ఫాల్స్ అని చెప్పేసి ఇచ్చింది. సో, నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఎండ్స్ విత్ కూడా అంతే. ఎండ్స్ విత్ అని చెప్పేసి డాట్ టీఎక్స్టీ అని చెప్పేసి ఇచ్చాను. అంటే డాట్ టీఎక్స్టీతో ఎండ్ అవుతుందండి. సో, డాట్ టీఎక్స్టీతోనే కదా ఎండ్ అవుతుంది. ఈ యొక్క స్ట్రింగ్ అనేది. అందుకే మనకి ట్రూ అని చెప్పేసి ఇచ్చింది. సో, నెక్స్ట్ టైటిల్ ఫంక్షన్. టైటిల్ ఫంక్షన్ అంటే ఏం కాదు. మనకు నార్మల్‌గా టైటిల్ అంటే ఏంటి? సో, టైటిల్ ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ ఉంటది. సో, రిమైనింగ్ లెటర్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్ ఉంటాయి. సో, ఈ టైటిల్ ఫంక్షన్ కూడా సేమ్ అంతే. ఏదైతే మనం స్ట్రింగ్ తీసుకున్నామో ఈ స్ట్రింగ్‌లో ఉన్న వర్డ్స్‌లోని ప్రతి లెటర్ కూడా మనకి క్యాపిటల్ లెటర్ ఇస్తదనమాట. అలా క్యాపిటల్ లెటర్ ఉంటే మనకి దానికి టైటిల్ అని చెప్పేసి అనలేం. సో, ఇక్కడ చూడండి పైథాన్‌లో పీ క్యాపిటల్ ఇచ్చింది. ప్రోగ్రామింగ్‌లో పీ క్యాపిటల్ ఇచ్చింది. లాంగ్వేజ్‌లో ఎల్ క్యాపిటల్ ఇచ్చింది. సో, అంటే ఇది టైటిల్ అని చెప్పేసి దాని మీనింగ్. సో, నెక్స్ట్ కౌంట్ ఆఫ్ ఏ. సో, ఇక్కడ కూడా కౌంట్ ఫంక్షన్ సేమ్. లాస్ట్ లిస్ట్ టపుల్‌లాగా ఇక్కడ కూడా అంతే. ఏదైతే నువ్వు క్యారెక్టర్ ఇస్తున్నావో, ఆ క్యారెక్టర్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందని చెప్పేసి నీకు అవుట్‌పుట్ ఇస్తది. ఇక్కడ ఏ అన్నాను. ఏ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 3 టైమ్స్ రిపీట్ అయింది. సో, అందుకే నీకు 3 అని చెప్పేసి అవుట్‌పుట్ ఇచ్చింది. ఇప్పుడు నేను ఎన్ తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో, ఎన్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందని చెప్పేసి. సో, ఎన్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 అని చెప్పేసి ఇచ్చింది. సో, ఇదనమాట. ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందని చెప్పేసి మనకి కౌంట్ ఫంక్షన్ అనేదైతే ఇస్తది. నెక్స్ట్ మనకి ఫైండ్ అనమాట. అంటే మనకి ఏదైతే స్ట్రింగ్ ఉందో స్ట్రింగ్‌లోని ఒక పర్టిక్యులర్ వర్డ్ ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికనమాట. సో, ఉంటే అది ఎక్కడుంది. సో, ఇక్కడ నేను ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇచ్చాను. సో, ఇది ఎక్కడుందంటే 7 అని చెప్పేసి అన్నది. అంటే ఇక్కడ మీరు చూడండి 1, 2, 3, 4, 5, 6, 7. సో, ఏదైతే సెవెంత్ పొజిషన్‌లో ఈ ప్రోగ్రామ్ అనేది మనకి స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఈ ఫైండ్ అనే ఫంక్షన్ మనకి ఇస్తదనమాట. సో, ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్‌లో ఒక పర్టిక్యులర్ వర్డ్ ఏ పొజిషన్‌లో స్టార్ట్ అవుతుందని నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ నీకు ఫైండ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి అయితే తెలుసుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ ఇండెక్స్. ఇండెక్స్ అంటే సేమ్. ఆ వర్డ్ ఏ ఇండెక్స్‌తో స్టార్ట్ అవుతుందని చెప్పేసి దాని మీనింగ్. సో, ఇక్కడ 0. సో, పైథాన్ అనేది 0 ఇండెక్స్‌లో అయితే ఉంది. సో, ప్రోగ్రామింగ్ అనేది ఫస్ట్ ఇండెక్స్‌లో ఉంది. సో, ఇది కూడా ఒకసారి చెప్తాను చూడండి. ప్రోగ్రామింగ్ అనేది ఏ ఇండెక్స్‌లో ఉందో చెప్తాను. సో, ఈ విధంగా మనం ఇండెక్స్ ఫంక్షన్ యూజ్ చేసి ఏ ఇండెక్స్‌లో ఉందో తెలుసుకోవచ్చు. సో, ప్రోగ్రామింగ్ అనేది నీకు సెవెంత్ ఇండెక్స్‌లో ఉంది. సో, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ పైన ఫైండ్ ఫంక్షన్ కానివ్వండి, లేదంటే కిందన ఇండెక్స్ ఫంక్షన్ కానివ్వండి. సో, ఇది మనకి ఏ వాల్యూ ఇస్తుందంటే స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో దాని యొక్క వాల్యూ అనేది ఇస్తుంది. సో, ఇక్కడ పైన కూడా మనం ప్రోగ్రామింగ్ అనేది సెవెంత్ పొజిషన్‌లో స్టార్ట్ అయింది. సో, అందుకే మొత్తం ప్రోగ్రామ్ సో, పీఆర్ఓజీఆర్ఏఎం అదంతా కాదు. సో, ప్రోగ్రామ్‌లో ఫస్ట్ వర్డ్ ఏముంది? ఫస్ట్ లెటర్ ఏమని ఉంది? పీ ఉంది కదా! ఆ పీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అదే ఇస్తుంది. సో, ఇక్కడ కూడా ఇండెక్స్‌లో కూడా అంతే.
ప్రోగ్రామింగ్‌లో ఫస్ట్ లెటర్ పి ఎక్కడుంది? సో, ఆ ఒక ఇండెక్స్ వాల్యూ అనేది మనకిస్తుంది. సో, ఈ విధంగా మనం ఏదైతే లెటర్ ఉంటదో, సో, ఏదైతే వర్డ్ ఉంటదో, ఆ వర్డ్ స్టార్టింగ్ పొజిషన్ మనం తెలుసుకోవచ్చనమాట. ఒక టోటల్ స్ట్రింగ్‌లో. సో, నెక్స్ట్ ఇది ఆల్రెడీ నేను మీకు టైప్స్ ఆఫ్ ప్రింట్ ఫంక్షన్స్ చెప్పినప్పుడు చెప్పాను. సో, మళ్ళీ ఇక్కడ నేను చెప్తున్నాను. ఏం గాదు ఇక్కడ ఫార్మాట్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ తీసుకుంటాం. సో, నార్మల్‌గా నువ్వు ప్రింట్ అని చెప్పేసి ఇలాగా హ్మ్. కొటేషన్ మార్క్స్ సో, నువ్వు నార్మల్‌గా ప్రింట్ అని చెప్పేసి ఇలా కొటేషన్ మార్క్స్ ఇస్తే ఏమవుతది? యాస్ ఇట్ ఈస్‌గా కొటేషన్ మార్క్స్‌లో ఉన్న ప్రతీది కూడా నీకు ప్రింట్ అయిపోద్ది. ఇక్కడ పైథాన్‌లో ఎలాగంటే నీకు స్ట్రింగ్‌లోని 2 కర్లీ బ్రేసెస్ అనేవి నువ్వు ఇచ్చుకొని, సో, నువ్వు నెక్స్ట్ ఆ స్ట్రింగ్‌కే డాట్ అని చెప్పేసి ఫార్మాట్ ఫంక్షన్ యూజ్ చేసి 2 వేరియబుల్స్ ఇస్తే, ఆ 2 వేరియబుల్స్ యొక్క వాల్యూస్ అనేవి మనకు ఆ స్ట్రింగ్‌తో పాటు ప్రింట్ చేసి ఇచ్చేస్తదనమాట. ఓకేనా? సో, దీన్ని ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి చూస్తే, సో, మై నేమ్ ఈస్ J1 అండ్ మై ఏజ్ ఈస్ 21. సో, ఇక్కడ ఏవైతే కర్లీ బ్రేసెస్ ఇచ్చానో, ఆ కర్లీ బ్రేసెస్‌లోకి ఈ యొక్క వేరియబుల్స్ అనేవి వెళ్ళిపోయి ప్రింట్ అయ్యాయన్నమాట. అర్థమవుతుందా? సో, ఫార్మాట్ ఫంక్షన్ యూజ్ చేసి ఏదైతే స్ట్రింగ్‌లోనే కర్లీ బ్రేసెస్ పెట్టుకొని, ఆ స్ట్రింగ్‌లోనే మనము మనకు కావాల్సిన వాల్యూస్‌ని వేరియబుల్ యొక్క వాల్యూస్‌ని ప్రింట్ చేసేసుకోవచ్చన్నమాట. సో, నెక్స్ట్ ఈజ్ ఏఎల్ నమ్ అని చెప్పేసి ఉంది. సో, దీని మీనింగ్ ఏంటంటే, ఈ ఫంక్షన్ యొక్క మీనింగ్ ఏంటంటే అన్ని నంబర్స్ కూడా ఆల్ఫా న్యూమరిక్ అని చెప్పేసి. ఆల్ఫా న్యూమరిక్ అంటే ఆల్ఫాబెట్స్, న్యూమరిక్ అంటే న్యూమరిక్. సో, ఇక్కడ నేను ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నానో, ఈ స్ట్రింగ్‌లో అన్నీ కూడా మనకు ఆల్ఫాబెట్స్, న్యూమరిక్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మనం చెక్ చేస్తున్నాం. ఉంటే ట్రూ అనేస్తది లేదా ఫాల్స్ అనేస్తది. సో, ఉన్నాయి కాబట్టి మనకు ట్రూ అని చెప్పేసి ఇచ్చింది. సో, ఇక్కడ నేను ఏం చేస్తానంటే న్యూమరిక్ వాల్యూస్ తీసేస్తున్నాను. తీసేసి ఇప్పుడు ఈ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసినా సరే ట్రూ అని ఇచ్చింది. ఎందుకంటే మనకి ఆల్ఫాబెట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి. సో, ఆల్ఫా న్యూమరిక్ అంటే మనకు ఆల్ఫాబెట్స్ అయినా ఉండొచ్చు లేదా న్యూమరిక్ వాల్యూస్ అయినా ఉండొచ్చు. సో, ఇది కూడా చూసేద్దాం. సో, ఇప్పుడు నేను 1, 2, 3 అని చెప్పేసి ఇస్తాను. సో, అయినా సరే నాకు అవుట్‌పుట్ అనేది ట్రూ అనేది వచ్చింది. సో, ఎందుకంటే ఆల్ఫా అయినా ఉండొచ్చు, న్యూమరిక్ అయినా ఉండొచ్చు. సో, ఇక్కడ నేను ఏమి ఇవ్వట్లేదు. ఇక్కడ నేను ఏమి ఇవ్వకపోతే నాకు ఫాల్స్ అని చెప్పేసి వచ్చింది. సో, ఇదనమాట ఆల్ఫా న్యూమరిక్ అంటే. సో, నెక్స్ట్ ఈజ్ ఆల్ఫా అంటే మనకు ఓన్లీ ఆల్ఫాబెట్స్ అనేవి మాత్రమే ఉండాలి. సో, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తే నాకు ట్రూ అని వస్తది. ఎందుకంటే అన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి. సో, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 1, 2, 3 యాడ్ చేస్తున్నాను. 1, 2, 3 యాడ్ చేస్తే నాకు ఫాల్స్ అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఈజ్ ఆల్ఫా అని ఉంది. అంటే అన్ని ఆల్ఫాబెట్స్ ఉండాలని చెప్పేసి దాని మీనింగ్. సో, ఇక్కడ నేను న్యూమరిక్ యాడ్ చేశాను కాబట్టి నాకు ఫాల్స్ అనేది వచ్చింది. సో, నెక్స్ట్ లాస్ట్ వన్. సో, ఇక్కడ మనకు ఒక లిస్ట్ అనేది తీసుకున్నాం అనమాట. సో, ఈ లిస్ట్‌లోనే నేను ఏం చేశానంటే ఒక స్పేస్ అనేది ఇచ్చి జాయిన్ వర్డ్స్ అని చెప్పేసి ప్రింట్ రిజల్ట్స్ అని అనిపిస్తుంది. అంటే మనకి ఏదైతే ఇక్కడ లిస్ట్‌లోని కొన్ని వర్డ్స్ ఉన్నాయి కదా! కొన్ని స్ట్రింగ్స్ అనేవి ఉన్నాయి కదా! సో, ఈ స్ట్రింగ్స్ అన్నిటిని కూడా కలపడం అనమాట. సో, డాట్ జాయిన్ ఆఫ్ వర్డ్స్ అంటే మనకి స్ట్రింగ్స్‌లో ఉన్న అన్నీ కూడా మనకి ఏదైతే లిస్ట్‌లో కొన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి కదా! స్ట్రింగ్స్ అన్నిటిని కూడా కలపడం అనమాట. సో, ఇక్కడ డాట్ జాయిన్ వర్డ్స్ బానే ఉంది. మరి ముందున కొంచెం స్పేస్ ఉంది. ఆ స్పేస్ యొక్క మీనింగ్ ఏంటంటే ఆ స్పేస్‌తో ఎంతైతే స్పేస్ ఇచ్చామో అంత స్పేస్‌తోని ఆ లిస్ట్‌లో ఉన్న స్ట్రింగ్స్ అన్నిటిని కూడా కలపమని. సో, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి చూసారా ఈ యొక్క పర్టిక్యులర్ స్పేస్‌తోనే ఈ లిస్ట్‌లో ఉన్న స్ట్రింగ్స్ అన్నీ గూడా మనకొచ్చాయి. సో, ఇక్కడ ఈ స్పేస్ అనేది తీసేస్తాను చూడండి. సో, స్పేస్ అనేది తీస్తే అన్నీ గూడా మనకి దగ్గరగా వస్తది. సో, చూసారా వచ్చింది. సో, ఇదన్నమాట. సో, ఇవి మనకు మొత్తం స్ట్రింగ్స్ యొక్క ఫంక్షన్స్ అనేవి. సో, మీరు ఇవన్నీ గూడా మీ యొక్క ఓన్ ఎగ్జాంపుల్స్‌తో అయితే ప్రాక్టీస్ చేయండి. సో, మీ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకు దీనికి రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి వెళ్లి చెక్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.